హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ పుదీనా పచ్చడి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా క్విక్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ పుదీనా పచ్చడి రోటీ చపాతి ఏ టిఫిన్లో కన్నా కానీ అలాగే వేడివేడి రైస్లో కన్నా కానీ మంచి కాంబినేషన్ అండి. మనం రెగ్యులర్గా పచ్చడి పచ్చిమిర్చితో చేస్తూ ఉంటాం కదా, ఇలా ఈ స్టైల్‌లో ఎండుమిర్చితో చేస్తే టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. అంతేకాకుండా మనం ఇది 3, 4 డేస్ ఈజీగా స్టోర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ పుదీనా పచ్చడి కోసం నేనైతే ఒక పెద్ద సైజు పుదీనా కట్టల్ని నీట్‌గా కడిగి ఇలా కాడలు లేకుండా మొత్తం కూడా పుదీనా ఆకు మొత్తం ఇలా సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మొత్తం సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం కోసం నేను ఎండుమిర్చి తీసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని పక్కన పెట్టేసుకుంటున్నాను. కారం అన్నది చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేను చిన్న సైజే కాబట్టి నేను కారం అన్నది కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ టిఫిన్స్‌లోకి బావుంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని పుదీనా ఆకు కూడా ఇందులో వేసేసుకొని, పుదీనా ఆకన్నది దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పుదీనాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పుదీనాని కూడా పక్కన పెట్టేసుకొని, సేమ్ అదే ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఒక పెద్ద సైజ్ టమాటాలని పెద్ద సైజ్‌లో కట్ చేసుకొని ఇలా వేసేసుకొని, మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా అన్నది సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఇలా మనం వేయించుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా. ఇప్పుడు ఈ మొత్తం చల్లారిన తర్వాత ఎండుమిర్చి దీంట్లోకి కొద్దిగా ఉప్పు, ఎల్లిపాయ వేసి మొత్తం గూడా బాగా గ్రైండ్ చేసుకొని, ఫైనల్‌గా దీంట్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పుదీనా, టమాటా కూడా వేసుకొని పల్సించుకుంటూ గ్రైండ్ చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా 5, 10 మినిట్స్‌లో ఈజీగా, టేస్టీగా మనం ఈ పుదీనా పచ్చడైతే చేసేసుకోవచ్చు. మనం రెగ్యులర్‌గా టిఫిన్స్‌లోకి మార్నింగ్ టైంలో పిల్లలకి స్కూల్ టైంలో రెగ్యులర్‌గా టిఫిన్స్ చేసేటప్పుడు దాంట్లోకి చట్నీ కోసం చాలా హడావిడి అవుతుంది కదా! రెగ్యులర్‌గా చట్నీ అన్నది బోరింగ్‌గా ఉన్నా, టైం సేవ్ అవ్వాలి అనంటే, ముందు రోజే ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి మనకి టైం సేవ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ప్రతి ఒక్క టిఫిన్స్‌లోకి బెస్ట్ కాంబినేషన్ ఇది. ఫైనల్‌గా పోపు పెట్టేసుకుంటే అంతే అండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా, క్విక్‌గా ఇలా పుదీనా పచ్చడైతే చేసేసుకోవచ్చు. మనం పోపు పెట్టేటప్పుడు దీంట్లోకి పల్లీలు వేసుకున్నా కానీ, మనం తినేటప్పుడు క్రంచీగా టేస్ట్ బావుంటుంది. నచ్చిన రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్‌లో పుదీనా పచ్చడి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.